కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలోని కాళేశ్వరి రిఫైనరీ ఆయిల్ కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థాలు కాలుష్యంపై స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ విడుదల చేసే బూడిద కెమికల్స్ వల్ల చర్మ కంటి వ్యాధులు వస్తున్నాయంటూ పంట పొలాలు పాడవుతున్నాయని ఆందోళన చేపట్టారు. ఇక బాధితులకు సిఐటియు నాయకుడు తొట్టిపూడి రాజా మద్దతు ప్రకటించారు. ప్రాసెస్ చేయని రసాయనాలను సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద నాశనం అవుతుందని బీచ్కు వచ్చే పర్యాటకులు అనారోగ్యం పాలవుతున్నారని ధ్వజమెత్తారు. దీంతో యాజమాన్యం నిన్న 10 లోపు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. పొల్యూషన్ ఏదైతే అవుటేజ్ ఇవ్వాల్సిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంట పొలంలో వదిలేస్తా ఉన్నారు. గ్రామస్తులందరూ బూడిద పట్టుకుని ఈరోజు పిల్లల మీద, కళ్ళ మీద, అలాగే ఇతర వంట సామాన్లు, బట్టల మీద, ఇంటి మీద విపరీతంగా పడుతుందని చెప్పి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, స్కిన్ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఈరోజు ఆందోళన చేశారు. మరోవైపు రైతులు కూడా ఈ ఆందోళన పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఎకరాలు ఈ కాళేశ్వరి కంపెనీ ఆనుకునే ఏదైతే ఎకరాలు ఉన్నాయో ఆ ఎకరాలు మొత్తం పంట పండకుండా ఆగిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే కాళేశ్వరి వెళ్ళిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి పంటలు పండడం ఆగిపోయింది. ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాల ద్వారా సమస్యను వివరించి చెప్పినా సరే ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికైనా స్పందించి పరిశ్రమ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ ఏదైతుందో దాన్ని అవుట్లెట్ ద్వారానే సముద్రంలో కలిసే దాంట్లో రిఫర్ చేసి దాంట్లో కెమికల్స్ లేకుండా తీసిన తర్వాత భూమిలో ఇంకీ దాన్ని మంచితో వాటర్ ఉందో చూసి పంపించాలని, 2 పొల్యూటెడ్ గాల్లోకి వచ్చే ఏదైతే దుమ్ము దూరేందో దాన్ని ఫిల్టర్లు వేసి పూర్తి స్థాయిలో అణిచివేసే వరకు ఆందోళన చేస్తామని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేసి ఆ తర్వాత దాన్ని పూర్తిగా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వరకు చేయకుండా ఎందుకు వదిలేశారని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేసి గట్టిగా